చెంది మీరు చేసిన పాపముల కొరకై పశ్చాత్తాపపడి తపోస్నానము పొంది రక్షణ పొందండి. కూడా మేం పవిత్రుడైన అబ్రహం సంతతి వారమే కదా, తిరిగి మాకెందుకు తపోస్నానం? సర్ప సంతానమా, అబ్రహం సంతతి వారమని గర్వపడకండి. దేవుడు ఈ రాళ్ళ నుండి సైతం మనుషుల్ని సృష్టించగలడు. ఎవడు తన పుట్టిన వంశం చేత ఎక్కువగానో తక్కువగానో కానేరడు. ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడినట్లుగా ప్రతి చెట్టు మొదట్లోనూ గొడ్డలి ఉంచబడినది. కనుక రానున్న దేవుని కోపాగ్నికి ఆహుతి కాకముందే తపోస్నానము పొంది ఫలించు చెట్ల వలె సఫలుడు కండి. అయితే మా జీవితాలు సఫలం కావాలంటే మీ చేత తపోస్నానం పొందితే చాలా? చాలదు. 2 అంగీలున్నవాడు లేని వాడికి ఒక అంగీనైనా ఇవ్వాలి. 2 పూటలా భోజనం ఉన్నవాడు లేని వాడికి 1 పూటైనా పెట్టాలి. మేడలున్నవాడు గూడు లేని వాడికి కనీసం నీడనైనా ఇవ్వాలి. బోధకుడా, మేము యూదమత ప్రధానార్చకులైన కైఫానాసుల